నమస్కారం, ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, జీఎంసీ కమిషనర్ పులు శ్రీనివాసులు వెల్లడించారు. వేడుకలకు సంబంధించిన పోస్టర్లని మంగళవారం స్టేడియంలో వారు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. సంక్రాంతి అంటేనే ఆంధ్రులు జరుపుకునే అతిపెద్ద పండుగ, పెద్దల పండుగ. అంగరంగ వైభవంగా యావత్ భారతదేశం నుంచి కూడా మన స్వగ్రామాలకు వచ్చి మరీ జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క వేడుకల్ని, సంక్రాంతి వేడుకల్ని మన ఎన్టీఆర్ స్టేడియంలో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోవాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. కమిషనర్ గారి ఆధ్వర్యంలో అందరి ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని మా అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాము. అయితే ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు ఎన్నో రకాలైన ప్రోగ్రామ్స్ని, సాంప్రదాయబద్ధమైన ప్రదర్శనలతో పాటు నృత్యాలతో పాటు అన్ని రకాలైన కార్యక్రమాలని ఇందులో పొందుపరచడం జరిగింది. మన పిల్లలందరికీ కూడా మన సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ, అదేవిధంగా మనం కూడా చాలా సరదాగా ఈ యొక్క వేడుకల్లో పాలు పంచుకొని ఈ యొక్క సంక్రాంతిని మనం పండుగని నిర్వర్తించుకోవాలి అని చెప్పి భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడం జరిగింది. 7 మెంబర్స్తో ఒక కమిటీని ఫామ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కార్పొరేషన్ నుంచి ఒక అధికారిని ఈ కమిటీకి అసైన్ చేయడం జరిగింది. ప్రతినిత్యం దీంట్లో జరగబోయే కార్యక్రమాలు, దానికి అయ్యే ఖర్చు, వీటన్నిటినీ కూడా ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఎలా నిర్వర్తిస్తున్నారో అందరికీ తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క వేడుకల్ని మనం జరుపుకోబోతూ ఉన్నాము. మనం ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2025లో ఫస్ట్ ప్రోగ్రామ్ నగరపాలక సంస్థ వెస్ట్ అసెంబ్లీ కాన్ఫరెన్స్లో భాగంగా ఎన్టీఆర్ స్టేడియం ప్రెమిసెస్లో మనం సంక్రాంతి సంబరాలు జరుపుకుంటాం. ఈరోజు షెడ్యూల్ అంటే ప్రోగ్రామ్ సంబంధించిన షెడ్యూల్ ఈరోజు రిలీజ్ చేశారు. దీనిలో చూసుకుంటే 12వ తేదీ అంటే మనకి ఈ సంవత్సరం 13, 14, 15 ఆఫీషియల్గా సంక్రాంతి పండుగ జరుగుతున్నారు. అంటే దానికంటే ముందుగానే 12వ తేదీతో మనకి సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అవుతుంది. 12వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. ముగ్గుల పోటీలు స్టార్ట్ అవుతుంది. తర్వాత మహిందీ, ఆడవాళ్ళ పిల్లలకు మహిందీ యాక్టివిటీస్ కూడా ఇక్కడ మేకప్ చేయడం జరుగుతుంది. ఇది 12వ తేదీ. తర్వాత 13వ తేదీ అంటే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతాయి. తర్వాత ఉదయాన్నే అవి వచ్చినటువంటి అతిథులందరూ కూడా పూర్ణ కుంభము, తర్వాత సన్నాయి మేళంతో మనకి వెల్కమ్ చెప్తూ భోగి మంటలు, తర్వాత గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు, తర్వాత మనం ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నాం, అది ఓపెన్ చేసుకోవటం, అట్లనే భోగి పళ్ళు, ఈ తాడు లాగటం, టగ్ ఆఫ్ వారు, లెమన్ అండ్ స్పూను, మ్యూజికల్ సైడ్స్, ఇవన్నీ కూడా మనం మార్నింగ్ 9 to 11 మేబీ కొంత టైం ఎక్స్టెండ్ అయినా మార్నింగ్ సెషన్లో ఇవన్నీ కూడా మనము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అట్లనే సాయంత్రం 5 గంటల నుంచి ఇంకా 10 o'clock వరకు మార్నింగ్ స్టార్టింగ్ అంటే ఈవినింగు తంబోలా అనేది ఒక యాక్టివిటీ కొత్తగా మనం ఈ సంవత్సరం దీంట్లో ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. ఎందుకంటే చాలామంది ఎంజాయ్ చేస్తారు. తర్వాత సాంప్రదాయ వస్త్ర పోటీలు మహిళలు, చిన్నపిల్లలకి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గుంటూరు కలెక్టరేట్ వద్ద మంగళవారం నిరసన దీక్షలు నిర్వహించింది. ఇందులో భాగంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కుమారి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీ హెల్పర్స్ కి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గడిచిన 3 నెలలుగా అధికారులకి వినతి పత్రాలు సమర్పించినా న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యని పరిష్కరించాలని కోరారు.
నిన్నటి నుంచి 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మేము రిలే దీక్షలు నిర్వహించాము. అయితే ఈ రిలే దీక్షలు ముఖ్యంగా స్టార్ట్ చేసిన ఎందుకోసం అంటే మిగతా పక్కనున్న జిల్లాలు అన్ని జిల్లాల్లోనూ కూడా ఖాళీగా ఉన్న హెల్పర్ల పోస్టును ఇవ్వడం జరిగింది. కానీ మన జిల్లాలో గుంటూరు జిల్లాలో ఇంతవరకు కూడా ఖాళీగా ఉన్న హెల్పర్ పోస్టులకి వర్కర్ పోస్టులకి ప్రమోషన్లు ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ హెల్పర్ పోస్టుల వర్కర్ పోస్టులకు ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూస్ జరిగినాయి. దాని ఫలితాన్ని ఇంతవరకు రిలీజ్ చేయలేదు. అలాగే వాళ్ళని కూడా పోస్టులోకి తీసుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత 3 నెలలుగా మేము గ్రీవెన్స్లో కానీ కలెక్టర్ గారిని కానీ పీడీ గారిని కూడా కలవడం అయింది. కానీ ఇంతవరకు ఆ పోస్టుల సంగతి ఏం తేల్చట్లేదు. అందుకు గాను మేము ఈ రిలే దీక్షలు నిర్వహించాము. అలాగే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ హామీలు అమలు చేయాలని చెప్పాము. మాకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము 42 రోజులు చేసిన ధర్నాకి మద్దతుగా ఇచ్చి మా ప్రభుత్వం వస్తే ఈ హామీలను మేము అమలు చేస్తామన్నారు. కానీ ఇంతవరకు ఒక హామీ కూడా అమలు చేయలేదు. దీన్ని మేము ఖండిస్తున్నాము. దీనికి నిరసనగా ఈ 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు రిలే దీక్షలు, అలాగే 10వ తారీఖు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాము. మేము ఈ కార్యక్రమం చేపట్టి కూడా ఈ రోజుకి 2వ రోజు అయింది. ఇంతవరకు కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. అలాగే కలెక్టర్ గారు కానీ లేదా పీడీ గారు కానీ మా గురించి స్పందించి మాట్లాడటం కానీ అలాంటివి ఏం జరగలేదు. గుంటూరు జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు మంగళవారం నుంచి నిరసన దీక్ష చేపట్టారు. పొన్నూరులో న్యాయవాది బేతాళ ప్రకాష్ రావుపై సిఐ, ఎస్ఐ వారి సిబ్బందితో దాడి చేశారని, వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా న్యాయవాదులు మాట్లాడుతూ పోలీసులకు ఎవరిపైనా దాడి చేసే హక్కు లేదని, ప్రకాష్ రావుపై దాడిని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకొని వెళ్లక ముందే ఉన్నతాధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా ఫెడరేషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి బద్దులమై ఈ వారం అంతా కూడా గుంటూరు జిల్లా మొత్తం న్యాయవాదుల విధులు బహిష్కరణ చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేసేదానికి భాగంగా ఈరోజు ఈ యొక్క దీక్ష చేయడం చేపట్టింది. ఎస్ఐసిఎల్ను వెంటనే సస్పెండ్ చేయాలని, వారిని అరెస్ట్ చేయాలని, న్యాయవాది మీద పెట్టినటువంటి అక్రమ కేసును తీసివేయాలని డిమాండ్తో మేము ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒకవేళ ఈ వారం రోజులు మా బాయ్కాట్ లోపల అటువంటి చర్యలు పోలీసులు చేపట్టకపోతే తప్పనిసరిగా మరి ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయవాదికి న్యాయం జరిగేంత వరకు రాష్ట్ర వ్యాప్త న్యాయవాదులందరూ కూడా కంకణం కట్టుకున్నారని ఈ విధంగా తెలియజేస్తాను. అలాగే శుక్రవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను పిలిపించాం. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ విధులు హాజరయ్యే విధంగా అందరు న్యాయవాదులను కన్విన్స్ చేశాం. కాబట్టి బేతాళ ప్రకాశరావుకు న్యాయం జరిగే వరకు న్యాయవాదులందరూ కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ, అలాగే డాక్టర్పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఆ చర్యలు తీసుకున్నందుకు కూడా మరి ఉద్యమం ఆగదనేటువంటి విషయాన్ని ఈ సందర్భం మనవి చేస్తున్నాం. బేతాళ ప్రకాష్ అనే పొన్నూరు న్యాయవాది పైన పొన్నూరు ఎస్ఐ రాజ్కుమారు 3rd డిగ్రీ ఉపయోగించి మరో 3 కానిస్టేబుల్స్ సిఐ గారి ప్రమేయంతో సిఐ గారి ఆదేశాల మేరకు బేతాళ ప్రకాష్ని తీవ్రంగా గాయపరిచి కొట్టి అసభ్యంగా తిట్టి న్యాయవాదిని తెలిసి కూడా న్యాయవాద వృత్తిని అవమానపరిచే రీతిలో దారుణంగా కొట్టారు. తక్షణమే ఎవరైతే ఎస్ఐ రాజ్కుమార్ అట్లాగే సిఐ రవికిరణ్లను అట్లాగే కానిస్టేబుల్స్ని తక్షణం అరెస్ట్ చేయాలా, సిఐ పైన కూడా కేసు నమోదు చేయాలని, డాక్టర్ పైన కూడా కేసు నమోదు చేయాలని మన బార్ అసోసియేషన్ న్యాయవాదులు అందరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రకాష్ పైన అక్రమంగా బనాయించినటువంటి 2 కేసులు తీసేయాలి. రాజ్కుమార్ పైన అట్లాగే సిఐ రవికిరణ్ పైన మిగిలిన 3 కానిస్టేబుల్ పైన కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము గుంటూరు బార్ అసోసియేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుని వెళ్తుందని నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. విద్యానగర్ 3/5లో 51 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి మంగళవారం మాధవి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత పర్యటనలో తన దృష్టికి వచ్చిన సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు 43వ డివిజన్లో విద్యానగర్ 3/5 నుంచి 1/5 వరకు దాదాపు 420 మీటర్ల రోడ్డు, అదేవిధంగా డ్రైన్స్ రెండు వైపులా వేసుకోవడం జరుగుతుందండి. దగ్గర 51 లక్షల రూపాయల వర్క్ ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్న ఈ రోడ్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. కేబీసీ కన్స్ట్రక్షన్స్ వారికి ఈ యొక్క టెండర్ రావడం జరిగింది. వారు చాలా ఫాస్ట్గా ఈ యొక్క వర్క్ని రెడీ చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పడం జరిగిందండి. కాబట్టి ఎటు చూసినా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తూ పశ్చిమ నియోజకవర్గం పరుగులెడుతుంది. చాలా ఆశాజనకంగా అనిపిస్తుంది. ఏఐటీయూసీ గుంటూరు కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. అంగన్వాడీ వర్కర్లు పడుతున్న కష్టాన్ని గుర్తించి సమస్యల్ని పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకురాలు భూషణ్ కుమారి హనుమంతరావు డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఐక్యత, జిల్లాల అంగన్వాడీ ఐక్యత గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా కనీస వేతన 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతన 26,000 రూపాయలు గుర్తించాలి. మెయిన్ టీచర్లుగా ఇవ్వాలి. సరిపోయిన వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. సరిపోయిన వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. మట్టి ఖర్చులకు 20,000 రూపాయలు ఇవ్వాలి. మట్టి ఖర్చులకు 20,000 రూపాయలు ఇవ్వాలి. ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగం అమలు చేయాలి. గ్రాట్యుటీని చేశారు. అంగన్వాడీ ఐక్యత, అంగన్వాడీ ఐక్యత. 26,000 వేతనం ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు. మేము ఎంత చేస్తున్నాం సేవ అనేది ప్రభుత్వానికి ముందు గుర్తించాలండి. గుర్తించి మమ్మల్ని మేము ఆ 11,000 మా పిల్లల్ని పిల్లల్ని చదివించుకోవడానికి, కుటుంబానికి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అసలు అవి ఎలా మాకు ఉపయోగపడతాయి ఒక్కసారి ప్రభుత్వం వాళ్ళు ఆలోచించాలండి. మెయిన్ వాళ్ళు ఆలోచించి మమ్మల్ని మేము చేస్తున్న పనికి ఫలితంగా ఉందా లేదా, అసలు మేము ఆ ఫలితం మాకు సరిపోతుందా అనేది ఆలోచించి మాకు మా సమస్యను పరిష్కరించాలని ముఖ్యంగా కోరుకుంటున్నామండి. అదొకటి. చిన్న పిల్లలండి మాకు వచ్చే 3+ పిల్లలు. పెద్ద పిల్లలకు సెలవులు ఇస్తున్నారు, చిన్నపిల్లలకు సెలవులు ఇవ్వటం లేదు. వాళ్ళతో పాటు చిన్నపిల్లలకు మేము 6 నుండి 3 సంవత్సరాల వరకు టీహెచ్ఆర్ ఇస్తామండి. వాళ్ళతో పాటు ఈ ఒక్క నెల మాత్రం టీహెచ్ఆర్ ఇస్తాము. మాకు సెలవులు మాత్రం మంజూరు చేయండి. మాకు ఇప్పుడు మెను 2 కూరలు ఉండాలంటున్నారండి. వాటికి తగ్గ ఛార్జీలు మాకు లేవండి. మాకు గ్యాస్ ఖర్చులు కూడా లేవండి. మెయిన్ సమస్యలు మాత్రం అసలు ఈ సమస్యలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేము ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ప్రతి పని మేము చేస్తున్నామండి, నో అనుకోకుండా. కనుక మమ్మల్ని గుర్తించి మాకు ప్రభుత్వం వాళ్ళ నుండి పొందే వాటికి కూడా మేము అర్హులం కాదంటున్నారండి. ఓన్లీ 11,000 జీతానికే ఏ పథకానికి అర్హులం కాదంటున్నారండి. చాలామంది ఇళ్ళు లేక, అసలు పెన్షన్లు భర్త చనిపోయి పెన్షన్లు రాక ఎంతో ఇబ్బంది పడుతున్నారండి. మాలో కూడా వాళ్ళకు కూడా ఈ న్యాయం చేసి మా శాలరీలు కనుక పెంచితే కనుక మేము అడగమండి. మాకు శాలరీలు పెంచకపోవడం వల్లనే మేము అవి చాలక మేము ఈ రేజ్ చేయాల్సి వస్తుంది. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ కార్మికులందరినీ పని అయితే చేయించుకున్నారు, కానీ ఎక్కడ వాళ్ళకు ఉపయోగం లేకపోయేసరికి సుమారు అంగన్వాడీ కార్యకర్తలు అందరూ సుమారు 40 రోజులు పోరాటం చేశారు. తర్వాత ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చే ముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో మీ డిమాండ్స్ అన్ని పరిష్కారం చేస్తాము, కనీస వేతనం 26,000 రూపాయలు చేస్తాము, అదేవిధంగా వర్కర్స్ అందరూ మెయిన్ టీచర్గా గుర్తిస్తాము, గ్రాడ్యుటీ ఇప్పిస్తామని చెప్పేసి అనేకమైన హామీలు ఇచ్చారు. గౌరవ వేతనం గౌరవ వేతనం కూడా 5,000 రూపాయలు కనీసం 1వ తారీఖు 2వ తారీఖు ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చే టైంలో ఇస్తూ ఉన్నారు. కనీసం 5వ తారీఖు అని ఇవ్వాలి గౌరవ వేతనం కూడా. దానికోసం దేశవ్యాప్తంగా ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ ఆశా వర్కర్స్ డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తు ఈ డిమాండ్స్ పరిష్కారం కాకపోతే మరింత పోరాటాలకి ఉధృతం చేసి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్కి అసోసియేషన్కి మేము అండగా ఉంటామని చెప్పేసి తక్షణ సమస్య పరిష్కారం చేయాలని మీ ద్వారా మనం చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.